పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందామండి. కీర్తన గ్రంథంలో నుండి 120 కీర్తన 122 అందించండి. 122వ కీర్తన మొదటి వచ్చిన భాగం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. వాక్య పఠనము ఎవరైనా చదువుతారేమోనని ఆశగా ఉన్నాను, కానీ చదవటానికి ఎవరు కూడా ముందుకు రాదు. రెండవది, వాక్య పఠనం అయిపోయిన తర్వాత వాక్య బోధన కొరకైనటువంటి ప్రార్థన చేసేవాళ్ళు అవసరమై ఉన్నారు. వాళ్ళు లేదు. పురుషులుగా ఉన్నా యవనస్తులుగా ఉన్నా మరి మీరు ఎప్పుడు సంఘం యొక్క కార్యక్రమాలకు మీరు విలువలిస్తారు, వాటిలో మీరు పాల్పొందుతారు అనేది ఎదురు చూస్తున్నాము. వాక్యం చదవాలి కదా, బైబిల్ పఠనాన్ని అన్నీ సేవకుడే చేస్తాడు కదండి కదా. మేము మాత్రం వచ్చి కూర్చొని వెళ్తాం, అంతే కదా. మరి ఆరాధనలో నీ భాగం ఏంటి అని నిన్ను ప్రశ్న అడిగాడు. ఆరాధనలో భాగం ఏం లేదా, నేను వెళ్ళి కూర్చున్నానయ్యా, కూర్చొని ప్రార్థన చేసుకొని పాట పాడి వాక్యం మీద నేను వచ్చానయ్యా, నా దగ్గర ఉన్నదని మించింది నుంచి వచ్చానయ్యా అని అంటావు. అదే అంటావు దేవునితో. పురుషులుగా ఉన్న వాళ్ళకి, స్త్రీలకు ఇదేగా మనం అడిగేది. మరి దానికి దేవుని వద్ద నుంచి సమాధానం ఏమైనా వస్తుందా? సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి ఆలోచించండి. పేర్లు పెట్టి పిలిచి ఇక్కడ ఆతిథ్యాలు గౌరవాలు ఇవ్వటాలు ఏమి ఉండవు. మేము చదువుతాము, మేము నేర్చుకున్నాము, మేము క్రమంగా వస్తాము, ఆరాధనలో ఉంటాము, పాటల్లో ఉంటాము, వాక్య పఠనంలో ఉంటాము, ప్రార్థనలో ఉంటాము, వాక్య ధ్యానంలో ఉంటాము అనేటువంటిది ఎప్పుడు నేర్చుకుంటారు? యవనస్తులకి అసలు ఆలోచనే లేదు, వారి తల్లిదండ్రులకి ఇంకా అంతకన్నా ఆలోచనే లేదు. మా బిడ్డలు మంచి మార్పులను నడిపించుకుందాము, దేవుళ్ళు ఎదిగించుకుందాము అనే ఆలోచన ఏ కోసన కూడా ఉండలే ఈ దినాల తల్లిదండ్రులు. మరి ఎందుకని అని అంటే నిర్లక్ష్యం. ఎవరంటే దేవుడంటే నిర్లక్ష్యం. హెచ్చరిక అయిపోయింది. 122వ కీర్తన మొదటి వచ్చిన భాగం, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుచుంటిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయ
వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నా సహోదరుల నిమిత్తము నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగు గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. ప్రార్థన చేసుకుందామండి. కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టినైనా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం అందునైనా సంఘముగా కూడి మీ నామమును స్తుతిస్తుండగా మా స్తుతులకు యోగ్యుడమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టినైనా మీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇప్పటి వరకు మీరిచ్చిన స్వరం ద్వారా నాయన ఆత్మీయ గీతాలను ఆలాపించి మా జీవఫలములు అర్పించి మిమ్మల్ని మహిమపరచున్నాం. అందును బట్టి నాయన మీకు స్తుతులు చెల్లిస్తూ మీరు మహిమపరచబడి ఉన్నారని మేము నమ్ముచున్నాం. చదవబడిన పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలను బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరలోక సంబంధమైన మీ జ్ఞానములో పరిశుద్ధ గ్రంథములో సమకూర్చి ఇచ్చి నిబిడలమైన మేము నిత్యము ధ్యానించుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నాయన, సమయమందు సంఘముగా కూడి వచ్చిన నిబిడలమైన మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును ఆత్మలకు దయచేయమని, పరిశుద్ధ గ్రంథముల నుండి మాకు తెలియచేయమని, మాకు నేర్పించమని, మాకు బోధించమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. చేరువచ్చిన బిడ్డలను మీ వాక్యము ద్వారా నింపండి, వాక్యము ద్వారా బలపరచండి, వాక్యము ద్వారా హెచ్చరించండి. బోధిస్తున్నప్పుడు మీ బిడ్డలమైన మాకు కావలసిన జ్ఞానమును, సమయోచితమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క సమృద్ధిని నీ బిడ్డలమైన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు ఈ సమృద్ధి అయిన దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ మనం యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువు రక్షకుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా చేరువచ్చిన మనకందరికీ మరి జూలై మాసపు మొదటి ఆరాధన శుభములను, జూన్ మాసంలో ఆరాధన దేవుడు శుభములు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, దేవుడు మనలను ఎంతగానో హెచ్చించి ఎంతగానో మనలను కాపాడుతున్నాడు. నీళ్లు పెట్టడం నేర్పావా? పంపు తిప్పి నీళ్లు పెట్టడం నేర్పావా? మరి దేవుడు మనల్ని హెచ్చించి మనల్ని కాపాడుతున్నప్పుడు మనం దేవునికి ఏం చెల్లిస్తున్నాం? మరి నూతనమైన మాసమును అనేక మంది చూడలేకపోయారు కదండి. ఈ మొదటి ఆరాధన దినములో పాల్గొనలేని వారు కానీ,
స్తుతించలేని వారుగా ఉన్నారు. మరి మనకైతేనండి మనకి దేవుడు ఏమి ఇచ్చాడు? ఆయన స్తుతించడానికి మనకి నూతనమైన దినమును రోజులు ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి ఇంకా నీవు దేవుణ్ణి స్తుతించే యోగ్యత నీకు అనుగ్రహిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోతుంది కదా. ఎందుకు అనంటే దేవుని వాక్యము మనకి నేర్పుతుంది ఏంటంటే క్రమశిక్షణ నేర్పుతుంది. క్రమశిక్షణ. ఓ తల్లిదండ్రులు కూడా భలే క్రమశిక్షణలో పెంచాలనుకుంటారు బిడ్డలు కదండి. తల్లిదండ్రులు కూడా బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలి అన్నప్పుడు అన్ని విషయాల్లోనూ కొన్ని విషయాల్లోనేనా? మరి కొన్ని విషయాల్లోనే మనము క్రమశిక్షణ అని చూపిస్తున్నాము, మిగిలిన విషయాలు మనము విడిచిపెడుతున్నాం కదా. అందుకంటున్నాడు దేవుని యొక్క భక్తిని కూర్చున్నటువంటి మర్మము గొప్పదై ఉన్నదనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని కూర్చిన భక్తి గొప్పదైన మర్మం అని మనం గ్రహించాలి. అందుకనే 1 తిమోతి పత్రికలో మనకి ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల ద్వారా, పరిశుద్ధుల ద్వారా, అపోస్తలుల ద్వారా మాట్లాడిస్తున్నారు. 1 తిమోతి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి ఉత్తరంలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో మాట్లాడుతున్నాడు. నిరాక్షేపముగా, నిరాక్షేపం అంటే ఆక్షేపణ లేనిది, ఆటంకము లేనిది, అవరోధము లేనిది, అడ్డు లేనిది, ఫైనల్గా పాపము లేనిది. ఇవన్నీ ఉండాలంటే పాపం లేనిది ఉండాలి. మనం నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని కూర్చిన మర్మము ఎలాంటిదంట? గొప్పదై ఉన్నది. ఎందుకు గొప్పది? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆయన శరీరధారిగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున ఆయన ఎలా ఉంటాడంట? నీతిపరుడని కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఆత్మ విషయమని నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయను. ఎన్ని విషయాలు చెప్పాడండి ఒక్క వచన భాగంలో. ఇది మర్మం కాదా? మర్మం అంటే స్త్రీలు పూలలో కట్టుకునే మర్మము ఆకు కాదు ఇది కదండి. మర్మము అంటే రహస్యము. రహస్యం అంతా ఎవరిలో ఉన్నది? ఆ రహస్యాన్ని నువ్వు కనుగొనాలా వద్దా? కనుగొంటే అది బాహాటం అవుతుంది. మళ్ళా కనుగొన్న తర్వాత ఆయన ఏంటి? జనములలో ప్రకటింపబడెను, లోకమునందు నమ్మబడెను. రహస్యమున్న దేవుడిని నువ్వేం చేయాలి? మన దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పది అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది అనే విషయాన్ని నువ్వు గ్రహించాలంటే నీకు క్రమశిక్షణ కావాలి. మనకి క్రమశిక్షణ లేకపోతే ఆ దైవభక్తి నీలో ఉండదు. ఎందుకు? మనం భౌతికంగా ఆలోచన చేద్దాం. పని అంటే ఎంత ప్రయాసపడుతున్నామో మనం నిజంగా కదండి. ఎంత ప్రయాసపడుతున్నామంటే మన శరీరం నలగొట్టుకుంటున్నాం పనిచేయటం కోసం. అవునా కాదా? మన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాం. కానీ ప్రభు తన
శరీరాన్ని మన కొరకు ఆయన నలగొట్టుకుంటాం కదా. మనం దేని కొరకు నలగొట్టుకుంటున్నాము? మన కొరకు, మన జీవనం కొరకు, మన జీవనోపాధి కొరకు, మన జీవిత గమ్యము సార్థకత కొరకు మనము ప్రయాసపడుతున్నాం, అవునా? కానీ దేవుడు తన కుమారుడైన ప్రభువైన క్రీస్తు ఆయనని మనందరి కొరకు ఆయన కల్వరి శిలువలో ఏం చేయబడ్డాడు? ఆయన నలగబడ్డాడు. మరి ఆ క్రమమును మనం పాటించాలా వద్దా? ఆ క్రమంలో మనం ఉండాలా వద్దా అనేది ఒక గొప్ప మార్మం అయి ఉన్నదండి. దానిని మనం కనుగొనాలి. క్రమశిక్షణ లేని ఏది కూడా అది వర్ధిల్లదు అనేది పని మనం నేర్చుకుంటున్నాం. క్రమశిక్షణ లేకపోతే మనము వర్ధిల్లము. చూడండి, మర్మము అనేటువంటిది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే భక్తి గలవారిగా మారుస్తుందండి. మనల్ని మర్మము మనల్ని ఎక్కడికి మారుస్తుందంట? భక్తి కలిగిన వారిగా మారుస్తుంది. ఎవరి ఎడల భక్తి? దేవుని ఎడల. రెండవ విషయానికి వస్తే లోకం నుంచి విడిపిస్తుంది మనల్ని. లోకం నుంచి విడిపించడం అంటే, లోకము నుంచి విడిపించడం అంటే లోకము దాని యొక్క ఆశల నుంచి మనల్ని ఏం చేస్తుందంట? విడిపిస్తుంది. అనగా పాపము నుంచి. లోక ఆశలు కదా ఏమేమున్నాయి? నేత్రాశ, శరీరాశ, మూడు ఉన్నాయి. ఈ మూడు మనకే. ఈ మూడు సజీవులుగా ఉన్న మనకు సంబంధించినవే ఇవి. శరీరాశ, శరీర కోరికలు. నేత్రాశ, దృష్టికి కావలసిన రమ్యమైనవి. జీవపు డాంబము, జీవపు డాంబం అంటే దేనికి సంబంధించింది? అది పొట్టకు సంబంధించిందా? ఆత్మకు సంబంధించింది. జీవము, జీవము అనగా దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. శరీర ఆశల్లో పొట్ట కూడా ఉంది, దీనికి కూడా తినడానికి. గమనించండి. అంటే మర్మము అంటే మనుషుల యొక్క భక్తిని మార్చేదిగా ఉండాలి. రహస్యమందున్న దేవుడిని మనము పూజించే వారంగా, క్రమశిక్షణ కలిగిన వారంగా, ఆయన అనుసరించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క మర్మం. అదే కాకుండా ఏం చేస్తుంది తెలుసా? ఈ మర్మం అనేటువంటిది శరీర ఆశల నుండి మనలను విడిపించాలి. శరీర ఆశల నుండి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో. ఈ మూటికి ఆ మూటికి సంబంధం ఉందా లేదా? ఉందా లేదండి? సంబంధం ఉంది. అంటే వీటి నుండి కూడా మనము విడిపింపబడాలి. దేవునితో సహవాసము అనేటువంటి మర్మములను గడుపుతూ క్రమశిక్షణతో దేవుడు బహిరంగంగా కనపడతాడా? రోడ్ల మీద ప్రార్థన చేస్తున్నారు ఈ మధ్య చాలా మంది. కూటాలు పెట్టే వాళ్ళ గురించి కాదండి నేను మాట్లాడాను. కూటాలంటే స్థలం లేక రోడ్ల మీద పెడుతున్నారు, అది వేరే విషయం. రోడ్ల మీద మోకాళ్ళు వేసుకొని మోకాళ్ళతో ప్రార్థన చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు ఆ ప్రార్థన ఆర్భాటంతో కూడిందా, లేకపోతే వేషధారణతో కూడిందా, లేక ఆత్మీయతతో కూడిందా? అది అనడానికి అవకాశం ఉందా? ఎందుకంటే దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పది అని తిమోతి పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు. దైవ భక్తిని కూర్చు. భక్తి, నీ భక్తి ఎలా ఉండాలి? విప్పారిన పువ్వులాగా ఉండాలా? ఉండాలండి, అలా ఉండాలా? అంటే నీ భక్తి ఇతరులకు కనబడాలా? నీ భక్తిని ఇతరులను చూడాలా?
నీ భక్తిని ఇతరులు చూచేటట్టు నువ్వు ప్రవర్తించాలా అని ప్రశ్నించుకోకసారి. సమస్త శరీరాశల నుండి, కార్యముల నుండి మనలను విడిపించేది దేవుని గూర్చిన మర్మమైన భక్తిని మనము కలిగి ఉండాలి. మూడో విషయాన్ని చూద్దాం. బైబిల్లో పదాలు ఎఫ్సీలకు రాసిన పత్రిక, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగ చేసిన కనుక ఆయనే మన సమాధాన కారకుడై ఉన్నాడు. ఇలాంటి మర్మమైన భక్తిని కలిగి ఉన్నప్పుడు మన భక్తిని ఎక్కడ చూడొచ్చు? మనం ఇప్పుడు నూతనమైనటువంటి ఆలోచనల్లో మనం చూడొచ్చు. నూతనమైన ఆలోచనలు అవి భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, నూతనమైన ఆలోచన, ఆత్మ సంబంధమైన ఆలోచన. ఎందుకంటే దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అని నువ్వు గ్రహించినప్పుడు ఎలా ఉండాలంట? మొట్టమొదటిది క్రీస్తు వలె ఎదగాలి. మొదటిదేంటి? క్రీస్తు వలె ఎదగాలి. అలా ఎదగడానికి, జీవించడానికి కావలసిన అవసరమయ్యున్న ఏం కావాలి మనకప్పుడు? మనం జీవించడానికి ఏం కావాలి? భక్తి కలిగి జీవించడానికి ఏం కావాలి? ఏం కావాలి? దేవుని జ్ఞానం అవసరం ఉందా లేదా? దేవుని జ్ఞానం ఉందా అవసరం? దానికి ఏం కావాలనుకుంటే మనకు ఆహారం కావాలంటే మొదటిగా మనకు వచ్చేది ఏంటిదంటే అందుకని జీవించడానికి కావలసినటువంటి క్రీస్తు యొక్క జ్ఞానము అనగా దేవుని యొక్క జ్ఞానము ఎక్కడ దొరుకుతుందంట మనకి? దేవుని సన్నిధిలో, అనగా దేవుని యందు మర్మమై ఉన్న భక్తి యందు దొరుకుతుంది ఆ జ్ఞానము. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంట? దేవుని దగ్గర. మనకున్న భక్తిని బట్టి ఆ మర్మమైన, నిగూఢమైన ఆ జ్ఞానము మనకు దొరుకుతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఉదయకాలం మందు చూడండి. అందుకంటే అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతూ పేతురు రాసిన 2వ పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞానము విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఎవరు ఇప్పుడు సోమరులు? ఎవరు నిష్ఫలులు? ఎవరు ఇప్పుడు సోమరులు? ఎవరు నిష్ఫలులు? ఎవరండి? ఎక్కడ సోమరులు అండి? పొద్దున్న లేచిన కానిసి శరీరం కొల్లబడిచినట్టుగా మేము పనిచేస్తుంటే మేమేంటి సోమరులు అండి అనుకుంటున్నారు కదా. అదేగా మనకు వచ్చే ఆలోచన మొట్టమొదటిది. కానీ ఇక్కడ ఏమన్నాడు? ప్రభు అయిన యేసును గూర్చిన అనుభవ జ్ఞానము విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. దేవుని యందు భక్తి ఇది. ఇప్పుడు నువ్వు సోమరువా కాదా?
నీ శరీరాన్ని నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ ఆసక్తి కొరకు, నీ జీవనం కొరకు నలగొట్టుకుంటున్నావే కానీ నువ్వు ఎవరి యందు భక్తి కలిగి ఉండలేదు, ఎవరి యందు జ్ఞానం పొందలేని వారిగా ఉన్నావు. ఎవరి వద్ద నుండి జ్ఞానాన్ని నువ్వు పొందలేక ఏమైనారట? సోమరులైపోయారు. సోమరులు చెప్పనా? విషయాలు చెప్పనా? ఇంకా ఆదివారం వస్తే సోమరులు, ఆదివారం వస్తే సోమరులు, మిగిలిన రోజులు మాత్రం ఎంత హుషారుగా ఉంటారో. ఆదివారం వస్తే మాత్రం సోమరిపోతులు అయిపోతారు. బెడ్ల మీద నుంచి, మంచాల మీద నుంచి, ఫ్యాన్ల మీద నుంచి, ఏసీలో నుంచి లేగవరు. మరి దేవుని యందు భక్తి మర్మమైనదిగా ఉందనేది నీకు ఎలా తెలుస్తుంది? సోమరివైతే నువ్వు సోమరివైతే నీకు ఎలా తెలుస్తుంది? ఎన్ని గంటలు లేచారు ఇవాళ? మా ఫ్రెండ్ వేసుకున్నట్టుగా ఇక్కడ వేసుకొని చెప్పండి, ఎన్ని గంటలు లేచారు? మీరు మాట్లాడకుండా ఇక్కడ వేసుకొని నేను 5 గంటలు లేచాను అనుకోండి. నేను లేచాను, నేను 7 గంటలు లేచాను వాడు చెప్పలేరుగా. 7 గంటలు లేచానని వాడు చెప్పలేరుగా. ప్రశ్న వేయటమే కానీ జవాబు మీ నుంచి ఉండదు. మీ దగ్గరే దాన్ని ఇక్కడే దీనికి మనసాక్షిని బట్టి మీరు ఆలోచన చేసుకోవాలి. ఆదివారం వస్తే నేను ఎన్ని గంటలకు లేవాలి, నా పని భాగమైంది, పనికి వెళ్ళేటప్పుడు నేను ఎన్ని గంటలకు లెగుస్తున్నాను, అది ఆలోచించు. నీ భక్తి అప్పటికి అవసరం లేదు. ఇక్కడ దేవుని జ్ఞానం కాదు. పైకి భక్తి కలిగిన వారుగా ఉంటున్నారు అనేకులు, భక్తి కలిగిన వారుగా ఉంటున్నారు. అందుకంటున్నాడు పేతురుగా, ఏమంటున్నాడు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం విషయంలో సోమరులు, దేవుని జ్ఞానం విషయంలో ఏమైపోతున్నారు? సోమరులైపోతున్నారు. ఇంకా ఎవరు చేస్తున్నారు మిమ్మల్ని సోమరులు? మిమ్మల్ని సోమరులు ఎవరు చేస్తున్నారంట? ఎక్కడుందన్నమాట? ఆ మాట ఎక్కడుంది? సోమరులు ఎవరు చేస్తున్నారు మిమ్మల్ని? ఆ మాట ఎక్కడుంది? బైబిల్లో ఉంది ఆ మాట. మిమ్మును సోమరులైనను అంటే మీరు సోమరులుగా ఉండటానికి కారణం ఎవరు? నేను సోమరిపోతుని కారణం ఎవరు? ఆవిడ. మొట్టమొదటి ఏ సాకు అయితే ఉందో మన జీవితాల్లో అదే సాకు అంతం వరకు కంటిన్యూ అవుతానే ఉందండి కదా. అంతం వరకు కంటిన్యూ అవుతానే ఉంది. అంతం వరకు కూడా అదే సాకును మనం చెప్తున్నాం. ఏంటో అంత మొదటి సాకు అయింది? అదే నెపం, అదే నెపం ఇతరుల మీద వేస్తుంటాం మనం. ఆదివారం నువ్వు నిద్ర లేకపోవడానికి సోమరివా కాదా? కారణం ఎవరి మీద వేస్తారు? పక్కన వాళ్ళ మీద, నీ మీద వేసుకో. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తలతోటి, తన అపోస్తలులతోటి, పరిశుద్ధులతోటి ఆయన మాట్లాడిస్తుంది ఏంటంటే, మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఏంటిది చేసేది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అనుభవ జ్ఞానము మిమ్మల్ని సోమరులుగా చేయకుండా ఉంటుంది. దేవుడి జ్ఞానం ఉంటే ఆ మర్మమైన జ్ఞానమును నువ్వు ఎవరి దగ్గర నుంచి పొందాలి? దేవుని వద్ద నుంచి పొందాలి. దేవుని వద్ద నుంచి
పొందాలంటే నీకు ఒక క్రమం ఉండాలి. మొదట క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమము నేర్పకపోతే రేపు వాడి యొక్క జీవితాలు దుర్భరమైపోతాయి. తల్లిదండ్రులు చాలా ఆశ సంతోషం ఉంది. 90 రాత్రి 1 గంట దాకా చదువుకున్నాడు. దుప్పట్లో చదువుకున్నాడు. ఎక్కడ చదువుకున్నాడు? నేను లేచి చూసినప్పుడల్లా మా వాడు చదువుకుంటానే ఉంటాడు. ఈ మధ్య ఏఐ అని ఒకటి వచ్చింది కదా. ఇప్పుడు ఈ మొహం ఎట్టు ఉండదండి. అక్కడికి వెళ్ళేటప్పటికి మొహం మారిపోద్ది. అక్కడ స్టైలిష్గా ఉంటాం మనం. మంచి ఇదేదో ఉంటుంది వాచ్, ఇంటటి వాచ్ కాదు. ఇది మా పెట్టుకునే వాళ్ళు పెట్టుకునే స్టైలిష్ వాచ్లు ఉంటాయి, నల్లగా ఉంటాయి. అవి ఉండాలి. ఇప్పుడు నా రూపం ఏమన్నా మారిద్దండి? అక్కడ ఏఐలో పెద్ద నా రూపం ఏమన్నా మారిద్దా చెప్పండి? నా రూపం ఏమన్నా మారినందువల్ల నాకేమన్నా మేలా? ఇది ఏ జ్ఞానం? ఇది దేవుడి జ్ఞానమా, నీ యొక్క లోక సంబంధమైన జ్ఞానమా? ఇది అంటే నువ్వు దేవుని జ్ఞానము అనుభవపూర్వకంగా భక్తిపూర్వకంగా మరణమై ఉన్న దానిని నువ్వు పొందలేక సోమరిపోతులుగా ఉండిపోతున్నారు. అందుకనే అనుభవ జ్ఞానం విషయంలో మీరు సోమరులుగా ఉండొద్దు. దేవుని జ్ఞానం విషయం చూడండి. రెండో విషయంలో 1 తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలోనికి రండి. 7వ వచనంలోనికి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లో పవిత్రత ఉందా, అపవిత్రత ఉందా? అక్కడ అనుభవ జ్ఞానం ఏమైనా ఉంటుందా? అనుభవ జ్ఞానం అంటే ఎవరిది? కదా. మరి ముసలమ్మ ముచ్చట్ల వలన విసర్జించి, ముసలమ్మ ముచ్చటలను విసర్జించడం అంటే ఏంది? తీసి పడేయటమే. ఆ ముచ్చట్ల కొరకు ప్రయాసపడతాకండి. దేవభక్తి విషయంలో దేవుని మీద నీకున్న భక్తి విషయంలో ఎవరు సాధనంగా ఉండాలి? ఎవరు సాధనంగా ఉండాలి? నీకు నీవే సాధనంగా ఉండాలి. నీకు నువ్వే ఆయుధమే, నీకు నువ్వే వస్తువువి. ఎందుకంటే నీకు దేవుడు ఆత్మను ఇచ్చాడు కనుక. చూడండి, అంటున్నాడు నీకు నీవే సాధకము, నీకు నీవే సాధకము చేసి ఉంటావు. చూడండి ఏమేం చేయాలి ఇప్పుడు? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. సాధకం అంటే ఏంటి? సాధకం అంటే ఏంటండి? రుద్దటం. అరే రుద్ర బాగా రుద్రే బాగా రుద్దు, 6 రుద్దాలి, బాగా రుద్దాలి, రుద్దాలి. పిల్లలు అంటారే ఎలిమెంటరీ స్కూల్లో, ఎరా బాగా రుద్దావా, బల్బ్ మరిగిందా, పలక గీత పడిందా? ఎందుకు? వాడి ప్రయోజకుడు అవ్వాలిగా నీకు. నువ్వు కన్నావు కదా వాడిని, నీ స్వరక్తం ఇచ్చి. మరి క్రీస్తు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి వెల చెల్లించి నిన్ను కొన్నాడే. మరి నీకు ఆ జ్ఞానం లేదా ఇక్కడ? ఇప్పుడు నువ్వు సాధకం చేయొద్దా దేవుని జ్ఞానం విషయంలో? చేయొద్దను. ఏమేంటి సాధకాలు? ఇప్పుడు లిస్ట్ వచ్చింది. ఇప్పుడు సాధకాల్లో లిస్ట్ వస్తుంది. మొట్టమొదటిది దైవభక్తి సాధకం చేయబడేటువంటి విషయాల్లో మొట్టమొదటిది విధానంలో
ఏం చేయాలి? మొదటిది తర్వాత పక్కన పెట్టి శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఎప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం అవుతుంది. ఓకే, అంతవరకు. ఇప్పుడు ఈ సాధకం అంటే మరి నువ్వేం చేయాలి? రుజుతావు. ఇప్పుడు రుద్దాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బడిపోయే వయసు కాదు నేది, పాఠాలు నేర్చుకునే వయసు కాదు, అనుభవ జ్ఞానం నేర్చుకునే వయసు నేది. అవునా? అనుభవ జ్ఞానం అంటే ఎవరిది? దేవుడి కదా. దేవుని జ్ఞానం నేర్చుకోవాలంటే భక్తి ఉండాలి, భయం ఉండాలి, విశ్వాసం ఉండాలి, నియమం ఉండాలి. నియమం అనగా క్రమశిక్షణ ఉండాలి కదా. వీటన్నిటితో పాటుగా ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉండాలి. ఈ సాధకములలో మొట్టమొదటి సాధకం ఏంటో తెలుసా? ప్రార్థన. ఈ సాధకములలో మొట్టమొదటిది ప్రార్థన. రెండవది వాక్య పఠనము. వాక్యాన్ని మనము చదవాలి, వాక్యాన్ని మనము ధ్యానించాలి, నేర్చుకోవాలి. అప్పుడే అనుభవ జ్ఞానం వచ్చేది మనకి. చదవకపోతే అనుభవ జ్ఞానం వచ్చేది. అయ్యా చదవండి అయ్యా, మేము జ్ఞానం లేనివాళ్ళం అయ్యా, మేము మోటోళ్ళం అయ్యా, మేము మేలుముద్ర వేసేవాళ్ళం అయ్యా, అయ్యా మీరన్నా చదువుకోండి అయ్యా అంటే సాధకం చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు జ్ఞానం వస్తుంది. ఇప్పుడు నువ్వు సాధకం చేస్తే ఏ జ్ఞానం వస్తుంది నీకు? దైవ జ్ఞానము, దేవుని జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము, ప్రభు ద్వారా వచ్చే జ్ఞానము, వాక్య పాఠము ద్వారా వచ్చే జ్ఞానము. ఇన్ని విషయాల్లో నీవు ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. మూడవది మనం ఏం చేస్తున్నాం తెలుసా? ముందుకు వచ్చి కూర్చోండి. మూడవ విషయంలో చూద్దాం. మనం ఏం చేస్తున్నాం? మన జీవితాల్లో అనుకరణ చేస్తున్నాం. ఎక్కువ అనుకరణ. ఇతరులు చేసింది మనము చేయాలి. ఇతరులు చేసింది మనము చేయాలి. అనుకరణ అనేది నిన్ను భక్తిహీనులుగా మారుస్తుంది. అనుకరించడము. నువ్వు ఎవరిని అనుసరించాలి? దేన్ని అనుసరించాలి? ఆయన వాక్యాన్ని అనుసరించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? అనుభవ జ్ఞానం లేక, దైవ భక్తి లేక, దేవుని నియమం నీ దగ్గర లేక, ఆ క్రమశిక్షణలో నువ్వు లేక, ఈ లోక సంబంధమైన దాని అనుకరణలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈ మధ్యకాలంలో నాకు ఒక ఆయన నా ఫోటోలు నాకే పంపించాడు. ఒక ఆయన నా ఫోటోలు నాకే పంపించాడు. ఎందుకు నా ఫోటోలు నాకు ఎందుకు పంపించాడా నేను అనుకున్నాను. ఊరుకోనగా ఫోన్ చేశాను, అయ్యా నా ఫోటోలు నాకెందుకు పంపించావయ్యా? ఇదే ఫోటో ఇంకో చోట ఉందండి మీది, అది ఎట్టుందో చూడండి, ఇది ఎట్టుందో చూడండి, అక్కడ నేనే ఇక్కడ నేనేగా అన్నా. అక్కడ నేనేగా ఇక్కడ నేనేగా అన్నా. కాదండి అక్కడలాగా ఇక్కడ లేరండి అన్నాడు. అక్కడలాగా ఇక్కడ లేరండి అన్నాడు. అక్కడలాగా ఇక్కడ లేకపోవడానికి కారణం ఏందయ్యా అంటే ఏంటి చెప్పండి? సెల్ల ఏలో తీసుకొచ్చి నా ఫోటో పెట్టి నా మొహం అంతా శుభ్రంగా రంగేసి పేస్ట్ లాగా పూసి శుభ్రంగా చేసి నన్నగా చేశాడు. 64 ఏళ్ళు గొబ్బరి ఉంటుందిగా లేదా గంటమో ఇదంతా నన్ను ఏం చేశాడు? నన్నగా చేసి నా ఫోటో పెట్టాడు. వీడియో ఎవరు అనుకున్నాను నేనేది మనకి నా ఫోటో నాకు పెట్టి వీడికి ఎక్కడ పడేవనుకున్నాను నేను. తీరా అంటే శుభ్రంగా ఉందంట, భలే కనపడుతున్నాను అనుకుంటున్నాను. ఇది ఎవరికి అవసరం? ఇది ఎవరికి అవసరం? ఇది నాకు అవసరమా? నాకు అవసరం లేదు. అది యవనస్తులకు అవసరం. ఎందుకంటే యవనస్తులు ఈ లోక ఆశల్లో ఉంటారు, లోకం వైపు చూస్తుంటారు, దేవుని జ్ఞానంలో వారు తృణీకరిస్తుంటారు.
భక్తి లేని వారు గాను, క్రమశిక్షణ లేని వారు గాను ఉంటారు. నాకైతే అవసరం అనుకరణ. అనుకరణ అంటే ఒకదాన్ని చూసి ఇంకొకటి, దీన్ని చూసి ఇంకొకటి. అంటే ఇలా నిన్ను నీవు పాడు చేసుకుంటున్నావు అనేది నీకు తెలియదు. నిన్ను నీవు పాడు చేసుకుంటున్నావు అనే విషయము తెలియదు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, చూడండి మరలా వాక్యంలో కొద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయము 8వ వచనంలో చూసాం కదండి. చూసాం దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానము కూడినదైనందున అది అన్ని విషయములలో ఎలా ఉంటుందంట అంటే దైవభక్తి వలన లాభం ఉందా లేదా? ఇప్పుడు దేవుని మర్మం తెలుసుకునే వల్ల లాభం ఉన్నదా లేదా? దేవుని మర్మమును ఆయన దైవభక్తిని తెలుసుకోవడం వల్ల దేవుని జ్ఞానమును మనం పొందుతున్నామా లేదా? ఆ పొందటం వలన ఇహమందును అంటే ఎక్కడ? ఇహమంటే ఎక్కడ? ఈ లోకంలోను ఇంకా పరమందును అన్ని విషయాల్లో కూడా మనకి ప్రయోజనకరము. అన్ని విషయాల్లో కూడా మనకి ప్రయోజనం. అంటే దైవ భక్తి అనేది ఈ లోక సంబంధమైన ఆచరణ బట్టి ఉండటానికి అవకాశము లేదు. చూడండి ఇక్కడ దైవభక్తి వల్ల లాభములు ఇహమందును పరమందును లాభాలు ఉండాలంటున్నాడు. ఏమిటా లాభాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి చూద్దాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. తిమోతి రాసిన మొదటి పత్రికలోనే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. 11వ వచనంలో ఏమి లాభం అవుతుందో దైవజనుడా ఎవరికి ఇచ్చాడు హెచ్చరిక ముందు? ఎవడైనా ఎక్కడుంటాడు? బోధించేవాడు లేక సంఘ నాయకుడు కదా. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి మొట్టమొదట మేమేం చేయాలి? వీటిని బోధించేవాళ్ళని వీటిని తొలగించుకోవాలి, తీసివేసుకోవాలి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడాలి. దైవభక్తి దైవభక్తి విషయంలో ముందుగా దైవభక్తి విషయంలో దేవుని మర్మములు మనం తెలుసుకుంటున్నప్పుడు ఏమేమి ఉన్నాయంట? ప్రార్థన ఉంది, వాక్య పఠనం ఉంది. దేవుని వాక్యాన్ని అనుకరించాలి, లోకాన్ని అనుకరించడం కాదు. రెండవది ఏంటంటే ఇహమందును పరమందును లాభసాధకంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే భక్తిని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడు. మొదట నువ్వు భక్తి కలిగి ఉండటానికి నువ్వు ప్రయాసపడు. పని చేయడానికి శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు, కానీ నీ భక్తిని దేవుని వద్ద కనపరుచుకోవడానికి నువ్వు లోబడనొల్లని బిడ్డగా, లోబడనొల్లని ప్రజలుగా మీరు ఉంటున్నారు అని హెచ్చరిస్తున్నాడు దేవుడు తన ప్రవక్తల పరిశుద్ధులు. భక్తిని సంపాదించుకోవడానికి ఏ భక్తి? దైవభక్తి. దైవభక్తిలో ఏముంది? దేవుని యొక్క జ్ఞానం ఉంది, నీతి ఉంది, పరిశుభ్రత ఉంది, యథార్థత ఉంది, ఆయన యందు గొప్ప విశ్వాసం ఉంది. ఇవి కాని వాటినన్నిటిని నువ్వేం చేయాలి? ఒకవేళ దైవజనుడిగా ఉన్నట్లయితే విసర్జించాలి. రక్షింపబడిన విశ్వాసిగా నువ్వు ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా నువ్వు విసర్జించాలి. అవేమి నాకు పట్టవు, నేను వస్తాను నా ఇష్టము, నేను వెళ్తాను నా ఇష్టము, నేను వింటాను వినను నా ఇష్టము అనే వారిలో విశ్వాసులు ఎదుగుతున్నట్లుగా. రెండవ దాన్ని చూద్దాం. తీతు రాసిన పత్రిక, తీతు పత్రిక
మొదటి అధ్యాయం 2వ వచనం. ఈ దైవభక్తి విషయంలో జ్ఞానం పొందినప్పుడు ప్రార్థన వలన, వాక్యం వలన ఇహమందు పరమందు మనము లాభంగా ఉండాలి అని అంటే ఏం చేయాలంట? నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. నిత్య జీవము నీ గోలేంటి? మీ అమ్మాయి గోలేంటి? మీ అమ్మాయి గోలేంటి? డాక్టర్. నిత్య జీవం అవసరం లేదు మా అమ్మాయికి, డాక్టర్ అయితే చాలు. అదంటే తల్లిదండ్రులు ఆశిస్తుంది, ఇదే కదా, తప్పులేదు, ఆశించాలి. ఈ లోకంలో ఏదో పని చేయాలి, శ్రమపడమన్నాడు. కానీ ఎవరిని విడిచిపెట్టండి? దేవుని విడిచిపెట్టా? దేవుని నిర్లక్ష్యం చేశా? దేవునికి రోజులో నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఎన్నిసార్లు ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము భక్తులను చూస్తున్నాము? దావీదు ఎన్నిసార్లు చేశాడండి కదా? మరి నువ్వు ఎన్నిసార్లు చేస్తున్నావు? చూసుకోండి, మీ ఏళ్ళు మీరు లెక్కేసుకోండి. మీ దగ్గర ఉన్న ఏళ్ళు అన్నం తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోలేదు. దరిద్రులు చాలా మంది ఉంటారు. ఆలస్యమైతే